డ్రోన్ ఫెస్టివల్ హైదరాబాద్ 2026. దీని గురించి రీల్స్ షార్ట్స్ చేసిన హడావిడి మామూలుగా లేదు. అది చూసే మేము కూడా 4 గంటలకే గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళిపోయినాం, మంచి సీట్లు పట్టుకొని కూర్చుందామని. ఫస్ట్ పోగానే ఈ పోగొచ్చే ఏరోప్లేన్ ఒకటి రన్ చేసిర్రు ఎగ్జైట్మెంట్ బిల్డ్ చేయడానికి, చాలా బాగుండే. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్న్స్ మధ్యలో వస్తూనే ఉన్నాయి. ఈ లైట్ ఉన్నప్పుడే మంచి ఏరోప్లేన్స్ మంచి షో చేసిర్రు, చూడడానికి కూడా బాగుండే, ఎగ్జైట్మెంట్ బిల్డ్ అయింది. ఇది చూసి మేమైతే నెక్స్ట్ ఏమొస్తాయా అనే ఎగ్జైట్మెంట్తోని బాగా రెడీగా ఉండన్నట్టు, మంచి షో ఉంటుంది అనేసి ఫుల్ ప్రిపేర్ అయినాము. తర్వాత ఈ లైట్లు ఉండే ఆర్సీ ప్లేన్స్ అయితే వచ్చినాయి, చాలా అడావిడ్ చేసినాయి, మంచి క్రౌడ్ని ఎంటర్టైన్ చేసినాయి. ఇది చూసినా కూడా మంచి ఎగ్జైట్మెంట్ బిల్డ్ అయింది. తర్వాత ఈ సర్కిట్కి మొత్తం లైట్స్ ఆన్ చేసిర్రు. అప్పుడు కొద్దిసేపు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మనం అనుకున్న టైప్ ఆఫ్ డ్రోన్ షో కాదు. ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసామో అవి అంతా ఎక్కడి నుంచో ఎక్కడవో వీడియోలు వేరే వేరే అన్నీ తీసుకొచ్చి మనకంతా రాంగ్గా అడ్వర్టైజ్ చేశారు. ఇదైతే మనకు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా ఇంజనీర్స్, స్టూడెంట్స్, వాళ్ళే తయారు చేసిన డ్రోన్స్ని ఫస్ట్ పర్సన్ వ్యూలో ఫ్లై చేయడం అనేది వాళ్ళ స్కిల్. అది ఇక్కడ షోకేస్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ చూస్తున్న సర్కిట్లో నుంచి ఆ డ్రోన్స్ని వాళ్ళు డ్రైవ్ చేసి వాళ్ళ స్కిల్ని షోకేస్ చేయాలి. అది వాళ్ళ గేమ్ యాక్చువల్లీ. అది ఈ హర్డిల్స్ని అన్నీ క్రాస్ చేసి ఆ డ్రోన్స్ వెళ్ళడం అనేది. ఇదైతే మనము స్కామ్ అంత రాంగ్, మనల్ని మోసం చేసిరాన్ని చూడడం కంటే మనమే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ఈ రీల్స్ వల్ల అని అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా మంచి ఇంజనీర్స్, స్టూడెంట్స్, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ వ్యూలో డ్రోన్స్ని ఆల్మోస్ట్ 100 km/h స్పీడ్తోని రన్ చేయడం అనేది యాక్చువల్లీ వెరీ గుడ్ స్కిల్ అది. తర్వాత జనాలకి ఇది ఏమీ అర్థం కాక అక్కడ దూరం నుంచి చూడడంలో ఏం కనపడక తర్వాత అందరు కలిసి కొంచెం గొడవ కూడా పడ్డారు అక్కడ. ఎందుకంటే మేము అందరం 200 రూపాయలు టికెట్ బుక్ మై షోలో కొనుక్కొని వెళ్ళినాము. తర్వాత కొంతమంది అక్కడ వచ్చి బ్లాక్లో టికెట్ కొన్నారంట, చాలామంది ఫ్రీగానే వచ్చిర్రంట. అట్లా అందరు డిసప్పాయింట్ అయ్యారు.